పండుగ రెండవ రోజుకు చేరుకుంది. దీనిపై మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ పులివెందుల ఇన్ఛార్జ్ అయిన బీటెక్ రవి గారు మాట్లాడారు. చెప్పండి బీటెక్ రవి గారు, గతంలో కడప జిల్లాలోనే లేని విధంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థాయిలో కట్టి మరి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు మీరు. మరి ఈ రోజు మళ్ళీ కడప కేంద్రంలో కూడా మహానాడు నిర్వహిస్తున్నారనమాట. నాడు పార్టీ కార్యాలయం కంటే ఛాలెంజ్ చేశారు, ఈరోజు మహానాడు చేస్తున్నారు ఇక్కడ కడప కేంద్రంగా. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టున్నా వాళ్ళు అప్పుడు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదైనా ఒక పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అవుతుంది అన్నట్టు మేము రెంట్కి అడిగినా అతను రెంట్కి ఇవ్వకుండా చేశారు. సైట్ ఏదైనా కొనాలన్నా సైట్ ఇవ్వకుండా చేశారు. లాస్ట్కి విధి లేని పరిస్థితిలో మన కొంచెం సింపథైజర్ అయినటువంటి ఆయనతో మాట్లాడుకొని సీక్రెట్గా అది కూడా ఆ ఆఫీస్ ఆ సైట్ కొనడం జరిగింది. కొన్న తర్వాత దానికి ఏదైనా పర్మిషన్లు పోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళదే. పర్మిషన్లు కూడా ఇవ్వకుంటే టెంపరీ వచ్చి కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా వేసామో అలాగంటే స్టాండర్డ్గా కాకుండా మున్సిపల్ పర్మిషన్ టెంపరీ కన్స్ట్రక్షన్ మున్సిపల్ పర్మిషన్ అవసరం లే ఆ రకంగా మాట్లాడి ఆ రోజు అక్కడ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా కడప మహానాడు అనేది కడపలో ఎప్పుడు కూడా పెట్టలేదు. రాయలసీమలో పెడితే తిరుపతిలో ఒకసారి పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలోనే మనం పెడితే ఎలా ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు పొలిట్ బ్యూరో సమావేశంలో ఆ చర్చకు రావడం, ఆయన మా జిల్లా వాళ్ళంతా అడిగితే మేమందరం ఎస్ డన్ అని చెప్పడంతో ఈ పండగ వాతావరణం ఈ మహానాడు ఇక్కడ. ఈ మహానాడు నుంచి రేపు ముఖ్యంగా ఈరోజు ఈరోజు జరిగింది ఒక ఎత్తు. మీరు ఇంకా రేపు అనేది ఫైనల్ సినిమా రేపు ఉంటుంది. 5 లక్షల మందితో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో కడపలో ఇంత బ్రహ్మాండంగా మహానాడు జరిగింది. ఎందుకంటే ఇంకో విషయం, ఎలక్షన్స్కి ఒక 5-6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటనకు వచ్చారు. పులివెందుల పర్యటనలో ఆ రోజు పులివెందుల్లో సభ పెట్టగలరా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ రోజు సభ 100% దిగ్విజయమే. పులివెందుల్లో కూడా ఇంత జనం వచ్చినారా అంటే, నేను పులివెందుల్లో ఎమ్మెల్యే కాలేకపోవచ్చు కానీ పులివెందుల్లో కూడా ఇంత జనం వచ్చారనేది రాష్ట్ర వ్యాప్తంగా పడి ఆ నుంచే మా పార్టీకి ఒక రకంగా బూస్టప్ కూడా. అదేవిధంగా ఈ మహానాడు కూడా కడపలోనే ఇంత భారీ సక్సెస్ అయిందనేది నెక్స్ట్ తరతరాలకు ఉంటుంది. 2029 ఎలక్షన్స్ కూడా బాగా పనిచేస్తుంది. పులివెందుల్లో అంత పెద్ద స్థాయిలో అంటే మామూలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం చిన్నగా ఉంటుంది, కానీ అంత పెద్ద స్థాయిలో కార్యాలయం నిర్వహించడం జగన్మోహన్ రెడ్డి మీద పైచేయి సాధించడానికే అంటే మీ సత్తా ఏంటో చూపించాలని నిర్వహించారు. అసలు అది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా రెంట్స్కి ఇవ్వకుండా అయినప్పుడు మాకు ఏదైనా కూర్చొని ఒక ఆఫీస్ మెయింటైన్ చేసుకునేదానికి మాకు అది తప్పనిసరి అవసరం. మీరు అన్నట్లు కార్పొరేట్ స్థాయిలో భారీగా ఏం లేదు. పులివెందుల ప్రాంతం మా కార్యకర్తలకు ఎంత అవసరమో అంత అవసరం మేర మేము కట్టుకున్నాం. చిన్న మీటింగ్ ఏదైనా ఇంపార్టెంట్ భారీ విస్తృత స్థాయి సమావేశం కాకుండా ఏదైనా చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ 400-500 మెంబర్స్కి మీటింగ్ కూడా అనుకూలమైనటువంటి విధంగా. ఎందుకంటే భవిష్యత్తు ఎట్లుంటుందో వీళ్ళ పరిస్థితి తెలియదు. ఫంక్షన్ హాల్స్ కూడా మేము అమౌంట్ పే చేసి రిసిప్ట్ తీసుకునే తర్వాత కూడా ఫంక్షన్ హాల్స్ని కూడా ఈనీయకుండా చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 500 మందితో మీటింగ్ పెట్టుకునేదానికి కూడా కట్టుకున్నాం. అంత పెద్దదేం కాదు. మా పులివెందుల స్థాయికి మా కార్యకర్తల వరకు అది కరెక్ట్గా. పులివెందులు అంటే గతంలో వాళ్ళ కుటుంబంపై గెలిచిన చరిత్ర నాకు ఉంది అన్నారు. సరే, అది ఎలా గెలిచారు ఏం గత లోతుల్లోకి మనం వద్దు, దాన్ని మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను ఇదే జోష్లో అంటున్నారు కదా. అంటే మీకు ఓట్ బ్యాంకుగా స్థిరంగా ఓట్ బ్యాంకును సతీష్ రెడ్డి గారు కూడా అవతల గెలిపారు. ఈరోజు కీలక స్థాయిలో ఉన్నారు అక్కడ. మరి సతీష్ రెడ్డి అటు వెళ్ళిపోయారు. టీడీపీకి ఎంతమంది జనం వచ్చినా ఓట్ల రూపంలో మాత్రం ఎప్పుడు కూడా 50,000 పైచిలుగా జగన్మోహన్ రెడ్డి గారు 70, 80, 90,000 అంటారు. ఈసారి మాత్రం తగ్గింది. మరి ఎలా అంత మెజార్టీని ఎలా మీరు కిందికి దిగార్చి మీరు గెలుస్తారనుకుంటున్నారు? అసలుకి ఇప్పుడు అంతకుముందు 2019లో జగన్ గారి మెజార్టీ 90-93,000 ఉంది. దాన్ని ఇప్పుడు 60కి తీసుకొచ్చాం. అయితే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. ముఖ్యమంత్రిగా ఉండి గడపకు ప్రోగ్రామ్స్ అవి పెట్టి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఓటుకు 2,000 రూపాయలతో కూడా ఆ తర్వాత డబ్బులు ఇచ్చి ఇదంతా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందాక సతీష్ రెడ్డి అన్న చెప్పినప్పుడు ఆయన కంటెస్ట్ చేసినప్పుడు 2019లో మనకు వచ్చింది 42,000 ఓట్సే. ఇప్పుడు 56 వచ్చాయి. ఆయన అటు పోయిన తర్వాత కూడా మాకు 56,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తులు అనేది ప్రధానం కాదు. ఈరోజు నేను ఇన్ఛార్జిగా ఉండొచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, అది కాదు. తెలుగుదేశం పార్టీకి అక్కడ 50,000 ఓట్లు అనేది కరడుగట్టిన ఓట్లుగా ఉన్నాయి. ఆ 50,000 కన్నా 85,000 కన్నా తీసుకెళ్తే మేము సక్సెస్ అవుతాం. ఆ 85,000కి ఎలా తీసుకుపోవాలి ఈ ప్రణాళిక అనేది కొంచెం ఒకటి వాళ్ళలాగా కుప్పంలో చేసినట్లు కాకుండా డెవలప్మెంట్ పరంగానే నిజంగా పులివెందుల ప్రాంతానికి ఏం అవసరమని అక్కడ ఇప్పుడు 1978 నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా అంతా ఉన్నారు. మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏదో సందర్భంలో
మా కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి గడప దొక్కి వాళ్ళతో పని చేసుకునే వాళ్ళే. ఇప్పుడు దాన్ని అంతా కూడా మనము మన వైపుకు మార్చగలగాలంటే మన దగ్గరికి బీటెక్ రవి గారి దగ్గరికి పోతే కూడా మన పనులు అవుతాయి అనే ఒక వాతావరణం ఉంటే అందరూ వాళ్ళ పనుల కోసం వాళ్ళ కోసం మన దగ్గరికి వచ్చి అట్లా స్లోగా డైవర్ట్ చేసుకుంటా ప్రజల్లోనే ఉండి కష్టపడి మనం నిజాయితీగా పనిచేస్తే గెలుపు అనేది భగవంతుడు అవకాశం ఎప్పుడోసారి ఏదో రూపంలో ఇస్తాడనే ప్రగాఢమైన వాంఛతో నేను పనిచేసుకుంటూ పోతాను. దానికి తప్పకుండా మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సహకరిస్తే వాళ్ళ ఏదైతే ఇప్పుడు అన్నీ గెలవడం వేరు, పులివెందుల గెలవడం వేరు. వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళది కూడా నా ఆశయం వాళ్ళ ఆశయం కూడా తీరుతుంది. ఖచ్చితంగా పోతే 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మరి గవర్నమెంట్ మారడంతో వైసీపీలో చాలా హంగామా జరిగింది, అరెస్టులు అవి హంగామా విచారణలు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వివేకానందులు మర్డర్ కేసు ఏంది, ఎవరు మాట్లాడట్లేదు, ఏంది అసలుకి ఎందుకు మాట్లాడడం లేదు? ఆ సందర్భము అది వచ్చినప్పుడు మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టులో వచ్చే సిబిఐ ఫైల్ చేసింది. మళ్ళీ అవినాష్ రెడ్డి వాళ్ళకు బెయిల్ ఎందుకు మీకు క్యాన్సిల్ చేయకూడదని నోటీస్ కూడా వచ్చింది. అంటే దీంట్లో ఏంటంటే అవినాష్ రెడ్డి గారు కానీ దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళు కానీ హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకునేటప్పుడు దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ బెయిల్ కండిషన్స్ మేము వయోలేట్ చేయమని. అంటే ఉదాహరణకు సాక్ష్యంలో బెదిరించడం, సాక్షుల కుటుంబాలను ఇలాంటివి. మొన్న జరిగింది ఏంటి, దస్తగిరి గారు లోపల ఉండేప్పుడు సాక్షాత్తు దేవిరెడ్డి శంకరెడ్డి కొడుకు చైతన్య రెడ్డి కడప సెంట్రల్ జైలు అయిపోయి దస్తగిరిని బెదిరించినాడు అనేది మొత్తం అంతా వీడియో, ఆయన హాస్పిటల్కి వచ్చినది వీడియో రికార్డింగ్ అయింది, అంతా ఉంది. ఇలాంటి కండిషన్స్ మీరు వయోలేట్ చేసినారు కాబట్టి మేము మీ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. మీ ప్రభుత్వ హయాంలో మీ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండగానే వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందంటారా? 100% జరుగుతుంది, 100% పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పరిటాల రవి గారి మర్డర్ కేసు తీసుకోండి, సిబిఐ కేసు అది. తర్వాత సూరి అప్పుడు జూబ్లీ హిల్స్లో కారు బాంబు తీసుకోండి, అది సిబిఐ కేసే. అంటే ఇప్పుడు ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు తీసుకోండి, అది సిబిఐ కేసే. ఇప్పుడు అంతకుముందు గతంలో లాగా కాకుండా ఈ మధ్య సిబిఐ కేసుల్లో కానీ వీటిల్లో కానీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ను ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఆ రోజు సెల్ టవర్లో ఎవరున్నారు, ముద్దాయిలుగా ఉండేవాళ్ళు, సీన్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు అదే సెల్ టవర్లో ఉన్నారు. సెల్ టవర్లో కూడా ఇన్ని మీటర్ల దూరంలో ఉన్నారు. అంత అర్లీ మార్నింగ్ వాట్సాప్ కాల్స్ ఆయన ఎవరెవరికి చేశాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఇప్పుడు కోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారం 100% వివేకానంద రెడ్డి దాంట్లో అవినాష్ రెడ్డి, లిక్కర్ కుంభకోణంలో మా జగన్ రెడ్డి. ఇంకా ఏముంటుంది ఆడ? నువ్వు పులివెందులో గెలవనంటే ఎందుకు గెలవనవా? కుంభకోణం అంటున్నారు, అందరూ అరెస్ట్ చేశారు. విజయసాయి రెడ్డి గారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని, అంటే కూటమికి అనుకూలంగా ఉన్నారంటారా? మీకు తెలియని విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఆయనకు మామూలుగా ముడుపులు జగన్మోహన్ రెడ్డికి మంత్లీ 30 నుంచి 35 కోట్లు వస్తూ ఉంటే విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఇంకోరు పోయి మనం 40 ఇస్తాము నువ్వు మాట్లాడని ఆయన దగ్గరికే పోయి చెప్పినారు. ఆయన ఇద్దరు కలిసిపోతే మళ్ళీ ఈయనకు అందరికీ తెలుస్తుందని ఈ విషయం తెలిసి పాత ఎవరైతే ఇస్తారో వాళ్ళే 40 చేసి ఆయనకి ఇచ్చారు. ఈ ఇంటర్నల్ స్టోరీ అంతా మీకు తెలియక చెప్తారు. విజయసాయి రెడ్డికి లిక్కర్ కేస్తే ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయన ఆ రకంగా బయట ఉన్నాడు. సంబంధం ఉండే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పార్కింగ్ చేసిన బాలాజీ గోవిందప్ప అంతా కూడా ఈరోజు కడకటాలు ఉన్నారు. తప్పకుండా దీంట్లో తప్పించుకునే సమస్య. భాస్కర్ రెడ్డి మనిషి కూడా ఇంకోరిని తుపాకీతో బెదిరించారనేది కూడా ఇటీవల మళ్ళీ బయటకు వచ్చే విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి ఆ బ్రాండ్స్ను ఇవే పెట్టాలని ఆ స్కీమ్లో భాగంగా జగన్ రెడ్డికి వీళ్ళదేంటంటే డిస్టిలరీలను బెదిరించి, అది వేరు సబ్జెక్ట్, ఇది వేరు. డిస్టిలరీ ఉండే వాళ్ళని ఎవరినైనా కూడా అందరినీ బెదిరించి మేము చెప్పిన బ్రాండ్లో మీరు తయారు చేసిన లేబుల్ మాత్రం ఇదే వేయాలి, ఇదే అమ్మాలని చెప్పి తుపాకులు పెట్టి హనుమంత్ రెడ్డితో బెదిరించి అంతా చేసి వాళ్ళు అదే ఈ రకంగా డిస్టిలరీ. అసలు మీకు ఒక వాస్తవ విషయం చెప్తాను. ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడైనా ఎలక్షన్స్ అప్పుడు మందు అనేది నువ్వు ఒప్పుకునే నేను ఒప్పుకునే కామన్. అలాంటి మద్యము అవినాష్ రెడ్డి గారు చెప్తే డైరెక్ట్ డిస్టిలరీ నుంచి పల్లెలకు వచ్చింది. అంటే ఇంకా డిపోకు పోయేదిలే, డిపో నుంచి వాళ్ళకి పోయేదిలే, ఏం లే, డిస్టిలరీలో తయారు చేయడం డైరెక్ట్ ఆ గ్రామస్థాయి నాయకుని ఇంటికి వచ్చేసి ఎలక్షన్లు అప్పుడు మందు వచ్చింది. అంత ఘోరంగా వాళ్ళు ఇది చేశారు. ఫైనల్గా నిన్న పసుపు మయం చేసేసారు, సైకిల్ ర్యాలీ నిర్వహించారు పులివెందుల్లో. ఫైనల్గా దీని గురించి ఏమంటారు సార్?
సైకిల్ ర్యాలీ మేము నిర్వహించలేదు. పెనుగొండ నుంచి సవితమ్మ గారు వాళ్ళ మనుషులు వచ్చినప్పుడు మేము వాళ్ళకి మా కాన్స్టిట్యున్సీ మీద పోతున్నారు కాబట్టి వాళ్ళకు సాధారణంగా ఆహ్వానం పలికినాం. ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా అనంతపూరే కాబట్టి అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి దాదాపు 8 నుంచి 10 నియోజకవర్గాల వాళ్ళు మహానాడుకు వచ్చేదానికి పులివెందుల మీద రావాల్సి ఉంటారు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా అంటే దాదాపు 20,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇదంతా మా గౌరవంగా అదృష్టంగా భావించి 100% చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కడప జిల్లా నాయకుల మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మహానాడు ఏర్పాటు చేశారో అంతకన్నా అద్భుతంగా దీన్ని నిర్వహించి సక్సెస్ అవుతాం. ఇప్పుడు తనయుడు జగన్మోహన్ రెడ్డిపై గెలవాలనే తపన మీకైతే ఉంది. ఈ మహానాడు సక్సెస్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఏమి సందేశం ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవడమా అనేది పక్కన పెడితే ఈ మహానాడు అనేది తప్పకుండా కడప జిల్లాకు పులివెందులకు ఒక అద్భుత వరంగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా జిల్లాకు వచ్చి మేము ఇంత గౌరవంగా ఈ మహానాడు అంతా ఏర్పాటు చేసిన తర్వాత మా జిల్లాకు కావాల్సిన డెవలప్మెంటు, మా కాన్స్టిట్యున్సీకి కావాల్సిన డెవలప్మెంటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడుగుతాం. ఆయన రేపు స్పీచ్లో కూడా చెప్తాడు. అవన్నీ మాకు చాలా ఉపయోగకరం, మా ప్రాంత రైతులకు ఉపయోగకరం అవుతుంది. ఎంతసేపు ఉన్న డెవలప్మెంట్ పరంగా ఇంకోటి పరంగా అన్ని స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ సాధించిన తర్వాత మేము అప్పుడు ప్రజల్లోకి పోయి మా గెలుపోవటం తర్వాత విషయం, ముందు ప్రజలకు కావాల్సినట్టు చేస్తాం.